మజ్జిగ పులుసుకు అనమాట మంచిది. సొరకాయ ముక్కలు వేసేసుకుంటాం. పొయ్యి ఆన్ చేసి పొయ్యి మీద మూగడి పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసుకుని మీడియం సైజు ముక్కలు ఇందులో ఆనియన్స్ ఒక ఆనియన్ వేస్తారు, ఒక స్పూన్ ఏమో పసుపు, దీనిలో స్పూన్ వేసి దానికి ఎక్స్ట్రా స్పూన్ మీద సాల్ట్ వేస్తాను అనమాట, అంటే ఉప్పు. ఫ్రెండ్స్ అదే దీనిలో స్పూన్ ఏమో కారం వేస్తాను అన్నమాట. ఫ్రెండ్స్ ఇది వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఇది కొంచెం నేను డిఫరెంట్గా పెడుతున్నాను అన్నమాట. కొంచెం వాటర్ పోసేసుకోవాలి, తారింపుకి నూనె పెట్టుకోవాలి కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో వాటర్లో మగ్గిపోద్ది అన్నమాట. మూత పెట్టేస్తామన్నమాట. ఫ్రెండ్స్ ఇది మజ్జిగ కుట్టి అనమాట. పెరుగు అంటే ఎక్కువ కాదు ఫ్రెండ్స్, ఇది చిక్కగానే ఉండాలి, పలసగా అయితే బాగోదు సొరకాయ మజ్జిగ పులుసుకి. కట్ చేసి పెట్టామన్నమాట. ఇది ఇందులో కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇట్లా కుక్ అవుతుంది అనమాట సొరకాయ కర్రీకి, మజ్జిగ పులుసుకి. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే తాలింపుకి అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, వెల్లుల్లిపాయ 4 గబ్బాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపగుడ్లు, శనగపప్పులు, 2 పచ్చిమిరకాయలు అన్నమాట. సరిపడా ఆయిల్. ఫ్రెండ్స్ నేను 2 స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈలోగా ఇది కాగుతా ఉంది, ఎల్లుల్లిపాయలు చెదకొడతారు. ఫ్రెండ్స్ నేను ముందుగా ఎల్లుల్లిపాయ ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత శనగపప్పులు, మనం పప్పు కూడా వేసేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇవన్నీ ముందుగా ఉడకాలి కదా. ఈ ఎల్లుల్లిపాయలు శనగపప్పులు ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్, తొందరగా అవ్వాలి కదా. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట మొత్తం, పెరుగు కలుపుతుంది, పెరుగు చారు కలపడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ ముందుగా వేస్తాను కదా, ఇప్పుడు ఎండుమిరకాయలు ముక్కలు చేసి వేస్తున్నా, అది కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్ ఏంటంటే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కలిపి వేసేస్తున్నాం మొత్తం. ముందుగా వేసి అట్టి పెట్టేస్తున్నాం, అంటే చల్లారాలి కదా, వేడి వేయకూడదు. ఫ్రెండ్స్ మొత్తం తాలింపు అయిపోయింది, కట్టేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే అది కుక్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత ఇది ఈలోపు ఏంటంటే తాలింపు అనేది చల్లారిపోవాలన్నమాట. వేడిగా వేస్తే మజ్జిగ అనేది ఇరిగిపోద్ది కదా, అలా జరగకూడదు కదా ఫ్రెండ్స్. అందుకని ఇది ఆరిపోయిన తర్వాత మజ్జిగ అనేది కలుపుతుంది దీంట్లో. ఈ తాలింపు అనేది ఇలా కలిపేస్తున్నాం. మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మజ్జిగ అనేది పోస్తామట. ఎగిరిపోయింది మొత్తం, కట్టేస్తాను. ఇది ప్యాన్ కింద పెడతాను ఫ్రెండ్స్. దారిన దాకా ఆ మజ్జిగ అనేది ఇందులో కలుపుతాను ఫ్రెండ్స్. నేను చూడండి.